హాయ్ యూయర్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? చాలా రోజులు అవుతుంది కదా మీ ముందుకు రాక. ఈరోజు మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి డిగ్రీ 3వ సెమిస్టర్లోని తెలుగు సబ్జెక్ట్ నుండి ముఖ్యమైన ప్రశ్నలు మరియు వాటికి సంబంధించినటువంటి జవాబుల గురించి ఈరోజు మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనం మొదటి భాగం వాక్య భేదాల నుండి షార్ట్ క్వశ్చన్స్ గమనించినట్లయితే సంయుక్త వాక్యం అంటే ఏమిటి, తర్వాత ఇందులో నుండి మనం లాంగ్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే వాక్యం గురించి పరిచయం చేసి సరళ వాక్యాన్ని గురించి చర్చించండి. తర్వాత రెండవ భాగం శైలి నుండి మనం షార్ట్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే శైలి నిర్వచనాలను తెలపండి. తర్వాత ఇందులో నుండి మనం లాంగ్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే భాషా వ్యవహారమే శైలి అని నిరూపించండి. తర్వాత మూడవ భాగం శైలి భేదాల నుండి ఒక లాంగ్ క్వశ్చన్ అయితే చూసుకోండి. అదేంటంటే గ్రాంధిక మాండలిక శైలులను గురించి రాయండి. తర్వాత నాలుగవ భాగం నుడికారాల నుండి షార్ట్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే భాషా వైశిష్ట్యాన్ని తెలపండి. ఇందులో నుండి లాంగ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే జాతీయాలు నుడికారాలు అంటే ఏమిటో సోదాహరణంగా వివరించండి. తర్వాత ఐదవ భాగం సామెతల నుండి షార్ట్ క్వశ్చన్స్ గమనించినట్లయితే సామెతల ద్వారా తెలియవచ్చే ఆచార వ్యవహారాలను వివరించండి. తర్వాత ఇందులో నుండి మనం లాంగ్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే సామెతల సమగ్ర పరిచయం చేయండి. తర్వాత ఆరవ భాగం పొడుపు కథల నుండి ఒక షార్ట్ క్వశ్చన్ అయితే చూసుకోండి. అదేంటంటే పొడుపు కథలలో సామస్కాత్మకత ఎలా ఉంటుందో తెలపండి. తర్వాత ఏడవ భాగం పత్రికా రచన నుండి షార్ట్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే సంపాదకీయాల ప్రాముఖ్యాన్ని గురించి రాయండి. తర్వాత ఇందులో నుండి లాంగ్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే పత్రికా రచనలను పాటించవలసిన భాషాపరమైన మెలకువలను వివరించండి. తర్వాత ఎనిమిదవ భాగం మాధ్యమాల రచన నుండి ఒక షార్ట్ క్వశ్చన్ ఒక లాంగ్ క్వశ్చన్ చూసుకోండి. అవేంటంటే సామాజిక మాధ్యమాల గురించి రాయండి, మాధ్యమాల విస్తృతి గురించి రాయండి. ఇక చివరి 9వ భాగం లేఖ రచన నుండి షార్ట్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే ఉత్తరాలు రాసేటప్పుడు పాటించవలసిన సూత్రాలు ఏవి, ఉద్యోగం కోసం దరఖాస్తు చేస్తూ ఒక లేఖను రాయండి. తర్వాత ఇందులో నుండి మనం లాంగ్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే లేఖ రచనను పరిచయం చేయండి. ఇవండి తెలుగుకి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు. ఇప్పుడు మనం వీటికి సంబంధించినటువంటి జవాబులు చూద్దాం.